హాయ్ ఫ్రెండ్స్, రంజాన్ నెల అయితే మొదలైందండి. ఇదిగో నెల పొడుపు. ఈ నెల పొడుపు చూశాక తెల్లారి నుంచి ఇంకా ఉపవాసాలు ఉంటారన్నమాట. ముస్లిమ్స్ ప్రతి ఒక్కళ్ళు నెల పొడుపు చూడాలి. చూసిన తెల్లారే ఉపవాసాలు. చూశారుగా. చూడండి, తెల్లారి 4:30 అయిందండి ఎగుంజామున. ఇదిగో ఇప్పుడైతే భోంచేసి మంచినీళ్ళు తాగినా ఏది చేసినా ఇప్పుడు ఈ కాసేపు చేయటమేను. 5:30గా అజయ్ చేస్తారు. 5:30 కాడ నుంచి ఇంకా ఏమి తినడానికి లేదు, తాగడానికి లేదు. ఉమ్ము కూడా బయటికి ఉయ్యాల్సింది, ఉమ్ము కూడా మింగటానికి లేదు. అంత కఠినంగా ఉండిద్దండి ఉపవాసాలు. నెల రోజులు ఉండాలి. ఇగో మా ఇంట్లో అయితే పిల్లలిద్దరు ఉండారు. ఇప్పుడు భోజనం చేసి ఆపేస్తారు అజేయంగానే. ఇక చూసారా, సాయంత్రం ఉపవాసాలు ఆపే టైం అయింది. మసీదులో చూడండి జనం ఎంతమంది ఉండారో. అందరూ ఉపవాసాలు ఆపడానికి వచ్చారు. ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. అన్నీ ఒక చాట పెట్టుకుని వరుసగా తింటారనమాట. తిని ఇంకా ఇళ్ళకి వచ్చేస్తారు. అక్కడే మక్కాయిలు వచ్చారంట. ఎవరో మక్కాయిలు వచ్చిన నీళ్లు ఇస్తున్నారు. ఇగో పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళు తినటం కోసం అన్ని చేసి పెట్టింది. పలావు, మటను, చికెన్ తింటలేదు కాదండి, అందుకని మటన్ తీసుకొచ్చాము. ఇది వచ్చేసి సాంబార్ అండి, పప్పుచారు. ఇది వచ్చేసి గోంగూర. మటన్ కానీ చికెన్ కానీ అది లేనిది టేస్ట్ ఉండదు. పెరుగు చట్నీ అండి ఇది. ఇంకా పండగ నెల సందర్భంగా ఈ పిల్లలు గోరింటాకు పెట్టమని ఒకటే గోల చేస్తున్నారు. అందుకని గోరింటాకు కోసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళ అమ్మమ్మ అన్నమాట దిష్టి తీస్తుంది. నాయనమ్మ గోరింటాకు పెడుతుంది. చూడండి ఎంత చక్కగా కదలకుండా పెట్టించుకుంటుంది. పెడతంటేనే చేతులు ఎర్రగా పండిపోతున్నాయి. ఎంత ఆనందంగా పెట్టించుకుంటుందో చూడండి, ఎటు కదలకుండా. కాళ్ళకి చేతులకి సిగ్గు వస్తుంది పిల్లకి. రెండు కాళ్ళకి పెట్టేశారు. అది ఒక చేతికి పెట్టేశారు. ఒక చేతికి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ చేతికి పెట్టలేదు. ఇప్పుడు ఇంకా పెద్ద పిల్ల పెట్టించుకోవాలి. చూడండి అవ్వ అంటుంది. ఇగో పెద్ద పిల్లకి పెడుతున్నారు. ఒక పక్క అన్నం పెడతా గోరింటాకు పెడుతున్నారు. మా అత్తయ్యకి బాగా లేకపోతే ఇక్కడే ఉందండి, చూపించుకొని వచ్చి ఇక్కడ ఉంది. మా బామ్మది భార్యను పిల్ల ఇద్దరు వచ్చారు చూసి వెళ్దామని. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. అన్నం పెడుతున్న అమ్మాయి మా బామ్మది కూతురేను. ఒక పక్క తింటా ఒక పక్క గోరింటాకు పెట్టించుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూడండి.
తప్పకుండా కామెంట్లు పెట్టండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అది 2 చేతులుగా అయిపోయింది, 2 కాళ్ళగా అయిపోయింది. మళ్ళీ మొక్కజొన్న కండెలండి, ఈ స్వీట్ కార్న్. ఎళ్ళమ్మటి స్వీట్ కార్న్లు అయితే వచ్చినాయండి. అసలు పప్పు అయితే చాలా బలంగా బాగుండే. కండ్లు అయితే 100కి 6 ఇచ్చారు, 5 అన్నారు, 6 తీసుకున్నాను. ఇది కండి చూడంలోనే ఇంకా నాకు రేట్ అడగటానికి కూడా నోరు రాలేదు, అంత బాగుంది కండి అయితే స్వీట్ కార్ను. ఇప్పుడు ఒక 3 స్వీట్ కార్న్లు అయితే ఉడకబెడతానండి. అన్నీ కూడా ఎక్కువ అవుతాయిగా తినలేం. చూడండి అసలు పప్పు ఎంత బాగుందో. పొలాటం అయితే అయిపోయింది, ఇప్పుడు అవి ఉడకబెట్టుకోవాలండి. ఒక గిన్నెలో సాల్ట్ పోసి దాంట్లో ఉడకబెడుతుంది. నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని ఒక వడగిన్నె పెట్టుకోవాలండి. అందులో వేసుకుందాం, మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. చూడండి ఎలా ఉడుకుతున్నాయో. ఇంకో 10 నిమిషాలు పెడితే మనకి శుభ్రంగా టేస్టీగా రెడీ అవుతాయి. చూడండి శుభ్రంగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కండెలు అయితే రెడీ అయినాయండి, స్వీట్ కార్న్ కండెలు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనండి, బాయ్.